చేసినండి ఈ బుగ్గ మీద ఈడ 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 ముద్దే కదా పెట్టింది. నువ్వు నాకు ముద్దు పెట్టాల్సిన అవసరం నీకేం పని ఉంది చెప్పు. అట్లా కాదండి మీరు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే నవ్వితే సంపి పడేసట్ల నీ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఇక్కడ మిమ్మల్ని కిస్ చేసిన కదా ఇప్పుడు మీది ఆడ ఏమన్నా పోయింది ఏమన్నా ఉందా? హాయ్ గైస్, వెల్కమ్ టు ఈశ్వర్ మను యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈ రోజు మీ ముందుకైతే ఒక క్రేజీ ప్రాంక్ అయితే వచ్చాను గైస్. ఆ ప్రాంక్ ఏంటి అంటే, సో ఇక్కడ మీరు చూడొచ్చు అమ్మాయి అయితే అక్కడ ఎవరో కూడా తెలియదు. ఆ అమ్మాయి వచ్చేసి అక్కడ పార్కింగ్ లో అయితే ఉంది. అండ్ బట్ నేనేం చేస్తాను, ఒక డెలివరీ బాయ్ గా ఆ అమ్మాయి కాడికి వెళ్ళి ఎక్స్క్యూజ్ మీ కొంచెం ఈ అడ్రస్ నాకు తెలియదు, సో ప్లీజ్ కొంచెం అడ్రస్ చెప్పవా అని చెప్పి ఆ అమ్మాయిని అయితే కిస్ అయితే చేయబోతున్నా. అండ్ కిస్ అంటే చాలా క్రేజీగా ఉంటుంది ప్రాంక్. ఆ అమ్మాయిని అడిగి కిస్ ఆ అమ్మాయిని చేస్తే ఆ అమ్మాయి ఎలా రియాక్షన్ అయిపోతుందనే చాలా డేర్ అయితే తీసుకుంటున్నా. అండ్ మీకోసం అండ్ మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నాకు కావాలి. అండ్ మీ సపోర్ట్ కావాలంటే ఖచ్చితంగా అందరూ వీడియోకి లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ ఆప్షన్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. సో ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 5 minutes later. ఏంది ఇది ఫోన్ చేసారా అని రాదబ్బా. హలో, ఎక్స్క్యూజ్ మీ మేడం, కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? కొంచెం జరగండి, ఎందుకంటే దగ్గరకు అట్లనే కాదు, డెలివరీ మేము తీసుకొని వచ్చాము. సో ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ అనేది అర్థం కావట్లేదు, బట్ కొంచెం ఈ అడ్రస్ చెప్తారా? ఇది స్ట్రైట్ గా వెళ్ళి అటు వెళ్ళాలి. ఇంతందంగా ఉన్నవే ఎవరే నువ్వు? ఏంది ఎవరు నువ్వు అసలు? ఏం లేదండి, అడ్రస్ అసలు ఎందుకు ముద్దు పెడుతున్నావు? అసలు ఎవరు నువ్వు? అసలు ఎందుకు ముద్దు పెడుతున్నావు నువ్వు? అట్లని కాదండి, నిజం చెప్పాలి కాదు. అసలు ఎందుకు ముద్దు పెట్టినావు నాకు అర్థం కాదు. అడ్రస్ అడిగినావు, అడిగి మర్యాదగా చెప్పించుకొని పోవాలి. అసలు నువ్వు ముద్దు ఎందుకు పెట్టినావు ఇప్పుడు నాకు? అట్లా కాదండి, నేను చెప్పేదండి ఫస్ట్ ఎందుకో మిమ్మల్ని చూస్తానే కొంచెం హెల్దీ ఫీలింగ్ ఏదో అయ్యి కిస్ చేయాలనిపించింది. అంత ఓవరాక్షన్ వద్దు, అంత బిల్డప్లు చేయగాక. అసలు ఎవరు రా నువ్వు? అసలు చెప్పు, ఎవరు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నాకు ముద్దు పెట్టాల్సిన అవసరం నీకేం పని ఉంది చెప్పు. ఏం అవసరం ఉంది చెప్పు నువ్వు నాకు. ఫస్ట్ వదలండి. ఏం వదలండి? కొంచెమన్నా సెన్స్ ఉందా లేదా నీకు? అట్లని కాదండి, మేనర్స్ ఉందా లేదా కొంచెమన్నా? కొంచెం మిమ్మల్ని చూస్తానే ఏదో డెలివరీ అంటే తొక్కలేదంటే అడ్రస్ అలా కాదండి, ఇప్పుడు కరెక్ట్ బిల్డింగ్ అడ్రస్ మీరు చెప్తే మేము వెళ్ళిపోతాం. అక్కడ ఉందని చెప్పినా కదా, అటు సైడ్ వెళ్ళాలి. నేను ఎందుకు అంత కోపడతారే ఊరికే? మళ్ళీ ఏంది మళ్ళీ అంటే ఎవడో తెలియనోడు వచ్చి ముద్దు పెడుతుంటే రా పెట్టు అని చెప్తారా ఏమన్నా? మళ్ళాను నేను ఎందుకంట? ఇప్పుడు నీకేం చేసిన అండి ఈ బుగ్గ మీద ఈడ 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 ముద్దే కదా పెట్టింది. ఎవడురా నువ్వు? నాకు అర్థం కావట్లేదు. ఎవరు నువ్వు అసలు? ఎందుకు నాకు అట్లా ముద్దులు పెడుతున్నావు? నీకు అసలు అర్థం కాదు. నువ్వు అడ్రస్ నేను చెప్తున్నా. అట్లా కాదండి మీరు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటే నవ్వితే సంపి పడేసట్ల నీ ఏంది ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఎవరు నువ్వు? నాకు ముద్దు పెట్టాల్సిన అవసరం ఉంది? అసలు నువ్వు నా దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడినావు నువ్వు చెప్పు నాకు. చిల్లర మాట్లాడుకుంటా. అలా కాదండి, మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటే అంటే ఇంట్రెస్టింగ్ ఉంటే ముద్దు పెట్టేస్తావు. ఎవరో తెలియని అమ్మాయి దారిలో పోతుంటే పెట్టుకుంటా పోతావా? అట్లని పెట్టుకుంటా పో. సిగ్గు లేదు, ఏం లేదు, కొంచెం కూడా మేనర్స్ కూడా లేదు. ఛీ కాదండి, మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే. అంటే ఇంట్రెస్టింగ్ ఉంటే పెట్టేస్తావు నువ్వు. సరే, లవ్ యూ రే. నీకు నిజంగా చెప్తున్నా, నీకు ఈ రోజు ఏదో రాసుకొచ్చింది, మర్యాదకు వచ్చింది. అరే పో. మరి కోపంలో కూడా ఇంత బాగా తిడతానని అసలు. బాబు నీకో దండం, పో ఈ నుంచి. దండం కాదండి, మీరంటే నాకు చాలా ఇష్టము. ఏంది ఇష్టము? ఏం పిచ్చి పట్టిందా? లేంటి ఏమన్నా పంపిస్తున్నారా? ఏంది నాకు అర్థం కావట్లా. రియాలిటీగా చెప్పాలంటే చెప్పు. సో చెప్పాలంటే టచ్చకుండా చెప్పు. జరుగు ఫస్ట్ జరుగు. ఏం లేదు, నేను బతికేది 24 hours అని డాక్టర్స్ చెప్పారు. సో ఈ లోపు ఒక అమ్మాయినన్నా కిస్ చేసి చచ్చిపోదామని ఫిక్స్ అయిపోయినా. నువ్వు చచ్చిపోవడానికి నా కిస్ కి ఏమన్నా సంబంధమా? అంటే నా డ్రీమ్ అండి మిమ్మల్ని కిస్ చేయాలి. డ్రీమ్ అంటే ఎవడో తెలిసిన వాళ్ళకో లేదంటే అట్లా ఎట్లా చూసుకోవాలా? ఎవరన్నా దారుణ బయటలోకి పెట్టుకుంటా పోతే ఇప్పుడు నువ్వు చెప్పిన దానికి నమ్మకం ఏముంది చెప్పు. అట్లని కాదు, కొంచెం డ్రీమ్ ఫుల్ఫిల్ అయినట్టు. అంటే ఒక డ్రీమ్స్ కి నేనా ఒక మనిషికి డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిందో సెకండ్ నాకు అవసరం లేదు. ఏంది అవసరం? ఇదంతా ఫ్రాడ్. ఎవరికేం తెలుసు? ఫ్రాడ్ అని కాదు, ఒక మనిషిని బతికిచ్చేదానికి
కిస్ చేస్తే బతుకుతామని డాక్టర్ 50-50 ఛాన్స్ అయితే చెప్పినాడు. ఇష్టేస్తానే బతుకుతారు. ఓ బాబా, గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఇంత మంచి చెప్తున్నాడు అసలు. ఇప్పుడు చిపా ఉండు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషము టచ్ చేయండి ప్లీజ్. సారీ. సో ఇక్కడ మిమ్మల్ని కిస్ చేసినా కదా, ఇప్పుడు మీది ఆడ ఏమన్నా పోయింది, ఏమన్నా ఉందా? పోయింది ఏమన్నా ఉందా అంటే అరిగిపోయిందా? నువ్వు అరిగిపోయిందా కరిగిపోయిందా? అవును, అరిగిపోయింది. ఏంది ఇప్పుడు నీ బాధ? అంటే ఎవడో తెలియనోడు వచ్చి ముద్దు పెట్టుకుంటే నేను పెట్టించుకోవాలన్నా? అట్లా కనిపిస్తున్నానా నీకు నేను? అసలు ఎవరు నువ్వు? పోలీసు వాళ్ళకి కాల్ చేసి నువ్వు ఎక్స్ట్రా చేసినావు అంటే చెప్తానా? ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈడ కిస్ ఇది ఎవడు పెట్టినాడో నాకు తెలియదు. అంటే వాడు నేను ఎవరితోనో పెట్టించుకుంటా, నీకు అవసరం లా. ఏందిరా కిస్ చేస్తాను. ఏంది కిస్ చేస్తావు నువ్వు? ఏంది కిస్ చేస్తావు? ఫోన్ నెంబర్ ఇస్తారా? ఇస్తుతా నెంబర్ ఇస్తుతా. పగలు కొట్టే సచ్చురుకుంటా వాటిని. పోలీసు సారీ. ఓకే అండి. ఏంది సారీ? నీ పుచ్చుకలో సారీ ఎవడికి కావాలా నీకు? కిస్ చాలా బాగా. థ్యాంక్స్ అండి. అలా కాదండి, ఇంకా కొంచెం కూర్చొని మాట్లాడు. మర్యాదగా చెప్తానా? మర్యాద దొబ్బే ఇక్కడ నుంచి. అట్లాని కాదు, నువ్వు దొబ్బే. సరే కానీ ఈ అడ్రస్ అన్నా చెప్పు కనీసం. నాకు ఏ అడ్రస్ తెలియదు నాయన. నేను గుడ్డిదాన్ని, నేను మూగిదాన్ని, నాకేం తెలియదు. పో. మరి ఎట్లా మాట్లాడుతున్నావు అండి? అందుకే పో. మరి ఎట్లా మాట్లాడుతాను? అట్లనే మాట్లాడుతున్నా. పో. నువ్వు పోకపోతే నేనే పోతా. ఏంద్రా నాకు ఈ టార్చర్ వస్తానే. నా ఫ్రెండ్ ఏమో వెయిట్ చేయకిందంట, అది నువ్వేమో ఇట్లా తగులుకున్నావు నాకు. అంటే ఈ కాల్ని మీకు తెలియదా? అంటే ఇష్టమైన అమ్మాయిలకి ఎవరైనా ముద్దు పెట్టుకోవచ్చు. ఎట్లా అంటే చెప్పు తీసుకొని కొట్టినాను అనుకో, చెప్తానా? మర్యాదగా ఉండు. పర్లేదులే, మీకంటే ఎక్కువ నిజంగా చెప్తాను. కొట్టు. సిగ్గు లేదు, మానం లేదు నీ బతుకు. ఎడన్నా నీళ్ళని బయలు దుంకుపోరా పోయి. నీళ్ళుండే భయన్న ఈత కొట్టుకోవచ్చు, నీళ్ళు లేని భయలు ఏం చేయాలి? అందుకే దుంకుపో వాడికి. ఇద్దరం కలిసి దుంకుదాం. నాకేం పట్టింది? నేనేం దారుణ పోయేట వాళ్ళకి ముద్దు పెడతా నేనేం చెప్పలేదు నీలాగా చీప్ గా. ఓకే కానండి, ఇదంతా మీకు ఒకటి చెప్తా. లాస్ట్ దగ్గరికి రండి కొంచెం. ఫైనల్ గా ఒకటి చెప్తా మీ అందరికి. జరుగు. సో ఇది చెప్పాలంటే ఇది ఒక ఇంటర్వ్యూ అనమాట. అంటే ఇంటర్వ్యూ కాదు, ఇది ఒక ఫ్రాంక్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మా కెమెరామ్యాన్ అక్కడ పెట్టాడు, చూడండి, మీరు చూడండి. జస్ట్ ఇది ఒక ఫ్రాంక్. అంటే ఎవడో వాడు బయట రమ్మను కాదు. ఇప్పుడు నీ ప్రాంక్ కోసం నన్ను యూజ్ చేసుకుంటావు. నువ్వు యూజ్ చేసుకుంటావు కాదండి, ఇప్పుడు నీ ప్రాంక్ కోసం నన్ను ఇట్లా ముద్దులు పెట్టి నువ్వు చేస్తావు. ఎవడో కూడా నువ్వు నాకు తెలియదు. నీకు ఎవరో తెలుసా? నీకు ఈ వీడియో నేను నీకు ఎవరో తెలుసా? తెలుసు. కార్తిక్ లేదు, వాళ్ళ చెల్లెలవే కదా నువ్వు. అయితే మీ అన్ననే నాకు పర్మిషన్ ఇచ్చిండు, అడిగాడు. వాడికంటే తెలివి లేదు, నీకంటే లేదా? అన్న పర్మిషన్ తీసుకొని నీ మీద నేను ప్రాంక్ చేశానండి. సచ్చినాడులే వాడు. ఉండి యాడుండి రోడ్డు చెప్తా. లేడు అదో ఆ పక్క గోడ పక్క. రే హలో, నువ్వు సచ్చినావు లేరా? నువ్వు నా చేతిలో నువ్వు రారా? నువ్వు నా ముందరికి నువ్వు నా అన్నవని కూడా సిగ్గుపోతావు. ఒక్క నిమిషం. సో గాయస్, ప్రాంక్ అయితే చాలా బాగా వచ్చేసింది. సో ఇలా బ్రదర్ అడిగి నేను పర్మిషన్ తీసుకున్నా. మరి ఈ అమ్మాయి ఇంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతుంది అనుకోలేదు. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా అందరూ గాయస్ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని సెటప్ చేసుకోండి. మరొక మంచి ప్రాంక్తో మీ ముందుకు వస్తా. బాయ్.